ఓం ఐం వదవద వాగ్దేవ్యై స్వాహ. జై గణేశ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. శ్రీ భగవానుడిట్లు పలికెను, నేను నిత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఓ పరంతప అర్జున, ఈ విధముగా పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయము అయినది. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జునుడు పలికెను, మీ జన్మ ఇటీవలది, సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక మీరు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీ భగవానుడు తెలిపెను, ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కానీ వాటిని నేను ఎరుంగుదును, నీవు ఎరుగవు. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకును ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో లోకమున అవతరింతును. సత్పురుషులను పరీక్షించుటకును దుష్టులను రూపుమాపోటుకను ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకునినవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు, సరికదా నన్నే చేరును. ఇది వరలో కూడా సర్వథా రాగ భయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులైన పవిత్రులైన నా స్వరూపమును పొందియుండిరి. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మములననుసరించి వేర్వేరుగా సృష్టించి తిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలిసికొనుము. నాకు కర్మఫలాసక్తి లేదు కనుక కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా తెలుసుకొని కర్మలను ఆచరించేది. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామభావముతో కర్మలను ఆచరింపుము. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచుందురు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి విముక్తుడవయ్యదవు. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును ఎరుగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చెయ్యువాడు. ఎవని కర్మలన్నీయును శాస్త్రసమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు.
సమస్త కర్మలయందును వాటి ఫలితములయందును సర్వథా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. అంతఃకరణములను శరీరేంద్రియములను జయించిన వాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించిన వాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైన వాడు, అసూయలేని వాడు, హర్షశోకాది ద్వంద్వముల కతీతుడును అయినవాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుబడడు. ఏలన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రమును లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చిన వాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును. యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము. హోమము చేయువాడును ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞము ఆచరించు కర్తయు బ్రహ్మము, హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్ని యందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్ని యందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపజ్ఞులయందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపజ్ఞులయందు హవనము చేయుదురు. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణములను క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమన యోగ రూపాగ్నిలో హవనము చేయుదురు. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుచుందురు. మరికొందరు హింసాది తీక్ష్ణవ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. కొందరు యోగులు అపాన వాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకొక కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపానగమనములను నిలిపి ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞవిధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. ఓ కురుసత్తమ, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యదవు. హే పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడికేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములాచరించుట వలనను సేవలు నర్చుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మతత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మతత్వ జ్ఞానమును ఉపదేశించెదరు. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రబోధముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు.
ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాన నౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మలనన్నింటినీ భస్మమునర్చును. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణములు గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. జితేంద్రియుడు, సాధనపరాయణుడు, శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందొంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. కావున ఓ భారత, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగ నామ చతుర్థోధ్యాయ సమాప్తం.